హలో హాయ్ హలో యూ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. నేను మీ మిడిల్ క్లాస్ నరేన్. సో నేను మళ్ళీ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేసిన. లాస్ట్ వీడియోస్కి అయితే మీరు ఎంత రెస్పాన్స్ ఇచ్చారో ఇప్పటి నుంచి చేసే వీడియోస్కి కూడా మీరు మంచిగా రెస్పాన్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఫెస్టివల్స్ని చేసుకోండి, ఓకేనా? ఎంజాయ్మెంట్ మాత్రమే మిగిలాలి, షార్ట్నెస్ అస్సలు మిగలకూడదు. మళ్ళీ చెప్తున్నా, పాత వీడియోలు కూడా చెప్పిన. ఎందుకు చెప్తున్నా అంటే బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు, సో దానికోసం చెప్తున్నా, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ అయితే చూసారు కదా, ఒక్క యాప్ వల్ల 30,000 లాస్. ఎస్, మీరు విన్నది, మీరు చూసింది కరెక్టే. అసలు యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్టూడెంట్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్గా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం మస్ట్ అండ్ షుడ్ బి ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. వీటిపైన చాలామంది వీడియోస్ అయితే చేశారు, కానీ వాళ్ళు ఎలా చేశారంటే ఒక ప్రాబ్లం అయిపోయిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయం పైన చేశారు. కానీ నేను ఈ వీడియోలో మాత్రం అసలు ఆ ప్రాబ్లం రాకుండా ఎలా ఉండాలి, అసలు దాని జోలికి వెళ్ళకూడదు అనే సిచ్యువేషన్ పైన నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా స్టూడెంట్స్ తెలియక తప్పు చేసి ఎంత ప్రాబ్లం పడుతున్నారంటే నాకు తెలుసు. అది ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ముందు మీతో ఒక చిన్న స్టోరీ అయితే షేర్ చేసుకుంటా. అది మా ఫ్రెండ్కి జరిగిన సంఘటన. సో ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ దేని గురించి అనేది. అయితే ఐ థింక్ నాకు తెలిసి అది June 26, 2022 మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంటే కడప వెళ్ళాం, కొమ్మద్ది. అక్కడికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసినాం. మా ఫ్రెండ్స్తో వెళ్ళాం, ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళాం. మంచిగా ఎంజాయ్ చేసినాం, తిరిగినాం. మళ్ళీ 3 days తర్వాత హైదరాబాద్ రిటర్న్ అవుతుంటే ఒక నలుగురం అందరం కలిసి బండి మీద వస్తూ ఉంటే దారిలో మేము, మా ఫ్రెండ్ ఇద్దరు, ఇంకో ఫ్రెండ్ ఇద్దరు, అట్లా నలుగురం బండి మీద వస్తూ ఉన్నాం. మొత్తం 8 మంది. లాస్ట్లో మిడిల్లో మా ఫ్రెండ్ ఇంకొతను ఉంటాడు, ఆ పేరు మెన్షన్ చేయను, మీకు తర్వాత చెప్తా. సో అతను ఏంటంటే బండి ఆపుతున్నాడు, ఫోన్ నొక్కుతున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ బండి ఆపుతున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. అసలు ఏంటి వీడు 5 minutesకి ఒకసారి బండి ఆపుతున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడని ఇంకా మాకు కూడా టెన్షన్ మొదలైపోయింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకుందాం అనుకున్నాం. దాదాపు ఒక 15 kilometers దాకా ట్రావెల్ చేసినాం. ఆ తర్వాత ఒక దగ్గర ఆపి వానికి అడిగినాం, ఏమైందిరా ఇంత టెన్షన్ పడుతున్నావు, 10 నిమిషాలకు ఒకసారి బండి ఆపుతున్నావు, 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ మాట్లాడుతున్నావు, అసలు ప్రాబ్లం ఏం జరిగింది, ఏమైనా ప్రాబ్లమా, లేదంటే ఎవరన్నా ఏమన్నా బెదిరిస్తున్నారా అని జస్ట్ అట్లా అడిగినాం, క్యాజువల్గా అడిగితే వాడు అన్నాడంటే, అరే మామ, నేను ఒక 4 months బ్యాక్ కొంచెం డబ్బులు అవసరం ఉండి కొన్ని యాప్స్లలో డబ్బులు ట్రై చేసినరా, కానీ నా సిబిల్ స్కోర్ మంచిగా లేక రాలేదు. అయితే ఫైనల్గా ఒక యాప్ వాడైతే ఫస్ట్ ఒక 2,000 అయితే ఇచ్చిండు మామ. సరే ఇచ్చిండు కదా అని 2,000 తీసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 week 2 weeks తర్వాత మళ్ళీ ఆ 2,000 కట్టేసిన తర్వాత ఇంకొక 2 months తర్వాత మళ్ళీ 6,000 5,000 అవసరం ఉండే. 5,000 తీసుకున్నారా, తీసుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ పేమెంట్ కూడా చేసిన ఒక 1 week తర్వాత. అయితే ఆ పేమెంట్ ఎట్లా జరిగిందంటే, ఇట్లా వాళ్ళు ఒక లింక్ పంపారు మామ, యాప్లో కడుతుంటే అవి వెళ్ళట్లేదు, అసలు ట్రాన్సాక్షన్స్ ఏం జరగట్లేదు, ఫోన్పేది ఏదో ప్రాబ్లం అని చూపిస్తుంది. నేను వాళ్ళు ఊరికే కాల్ చేస్తున్నారని సరే ఇట్లా అవుతుందని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక యూపీఐ ఐడి పెట్టారు, దానికి 5,000 కొట్టిన మామ. కొట్టిన తర్వాత వాడు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఫోన్లు చేయడం స్టార్ట్ చేసిండు. ఏమన్నాడు, మీరు ఇంకా మనీ కట్టలేదు, ఆ 5,000 పెండింగ్ ఉంది, మీరు కట్టకపోతే ఇంకా డ్యూ పడుతుందని మళ్ళీ కాల్ చేయడం స్టార్ట్ చేసిండు మామ అని చెప్తున్నాడు. మేము షాక్ అయినాం. అరే ఎందుకురా ఇట్లా జరిగిందంటే, ఏమో మామ ఏం అర్థం కావట్లేదు, వాడు డైలీ ఫోన్ చేస్తున్నాడు, ఇప్పటికీ 25,000 30,000 అయిందని అంటున్నాడు. ఒకవేళ డబ్బులు కట్టకపోతే మాత్రం నా ఫొటోస్ అన్నీ మాఫింగ్ చేసి నీ కాంటాక్ట్స్, మీ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో, నీ మెయిల్ ఐడిలో నెంబర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ నేను సెండ్ చేస్తాను బెదిరిస్తున్నాడు మామ అని చెప్పిండు. మేము షాక్. అసలు ఇట్లాంటి యాప్స్లో ఇట్లా కూడా ఉంటాయారా? నా లైఫ్లో నేనైతే ఫస్ట్ టైం దాన్ని ఫేస్ చేయడం. నేను ఎప్పుడు అట్లా యాప్ జోలు కూడా వెళ్ళలేదు. అన్న తర్వాత యాప్ అయితే చూపెట్టరా అని నేను మొబైల్ తీసుకుంటే ఉంది, యాప్ అయితే ఉంది. ఆ యాప్ కూడా మీకు తర్వాత చెప్తాను నేను, ఎందుకంటే అది ఇప్పుడు రివీల్ చేయను, చెప్తా. ఆ యాప్లో చూస్తే నిజంగా వాడు మనీ కడుతుంటే వెళ్ళట్లేవు, వాడి దగ్గర మనీ ఉన్నాయి కానీ కడతాను వెళ్ళట్లేవు. వాళ్ళేమో కాల్ చేసి అది ఇది అని బెదిరిస్తున్నారు. ఇంకా వాడికి ఇక ఫుల్ టెన్షన్ అయిపోయింది, మాతో చెప్పుకుంటూ ఏడుస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్లు చేస్తున్నారు, ప్రెజర్ పెడుతున్నాడు. మళ్ళీ ఏంటంటే వీడు లోన్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక 2-3 సెల్ఫీస్ అప్లోడ్ చేసిండంట. సో వాటిని అన్నిటినీ న్యూడ్గా మాఫింగ్ చేసి ఫొటోస్ అయితే పెట్టడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇంకా
దాదాపు ఒక 200-300 ఫొటోస్ వీడికి షేర్ చేయటం, ఎట్లనో గలీజ్గా వాళ్ళ పేరెంట్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి అట్లనే అందరికి పెట్టడం అయితే స్టార్ట్ చేసిండు వాడు. ఇంకా ఫైనల్గా అందరికి కాల్ చేసి వీడిని ఇట్లా తిట్టడం, దాదాపు 5 months 6 months ఎవ్వరికి కనిపించకుండా వాడైతే పాపం స్ట్రగుల్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యిండు. ఒక్క యాప్ వల్ల వాడు లైఫ్ని సగం నాశనం చేసుకున్నంత పరిస్థితి అయిపోయింది. సో చూసిరు కదా, ఇది మా ఫ్రెండ్ గారి లైఫ్లో జరిగిన ఒక చిన్న సంఘటన. ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. యాక్చువల్లీ నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఇబ్బంది పడుతున్నారో, ఒక పర్సన్ అడగలేక, ఇంకో పర్సన్ దగ్గర అప్పు తీసుకోలేక, ఇంకో పర్సన్ దగ్గర అప్పు పుట్టలేక, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదన్నా ఒక యాప్లో డబ్బులు తీసుకొని దాన్ని మళ్ళీ రీపేమెంట్ చేయడం చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ కాలంలో చేస్తున్నారు. అది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ ఎటువంటి యాప్స్లో లోన్ తీసుకోకూడదు అనేది మాత్రం నేను చెప్తా. అలాంటి దాంట్లో మీరు ఎప్పటికీ లోన్స్ అయితే అసలు తీసుకోవద్దు. ఫైనల్గా నేను చెప్దామనుకున్నాను, నా స్టోరీ చెప్దామనుకున్నాను, నాకు రియల్గా జరిగింది అండ్ నీ లైవ్లో అనుభవించిన విత్ ప్రూఫ్స్తో సహా నా మొబైల్లో పెట్టుకుని ఉన్నా. కానీ వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నేను చెప్పిన మ్యాటర్ మీకు ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే, ఎవరైతే మీ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు Part 2లో లైవ్లో ఏం జరిగింది విత్ ప్రూఫ్స్తో సహా మీకు నేను చూపెట్టి, అసలు ఎటువంటి యాప్స్లో లోన్ వాడుకోవాలి, ఎటువంటి యాప్స్లో లోన్ తీసుకోకూడదు, అసలు యాప్స్ జోలికి వెళ్ళాలా వెళ్ళకూడదు అనే దానిపైన నేను మీకు వీడియో అయితే చేసి పెడతాను. సో చూసారు కదా, ఇదైతే నేను చేయాలనుకున్న వీడియో అండ్ 2026లో నా మొదటి వీడియో అన్నమాట. సో మీరు మంచిగా సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. మీకు ఇటువంటి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకోసం చేసి పెడుతూ ఉంటా. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి అండ్ ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.